హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోస్ చేసే చాలా డేస్ అయింది కదండి. ఇంట్లో కొంచెం కిచెన్ వర్క్ అది ఇవ్వడం వల్ల నేను అప్లోడ్ చేయలేకపోయాను. సో ఈ రోజు వీడియోలో వచ్చేసి నేను రీసెంట్ గా పర్చేస్ చేసిన బ్యాంగిల్స్ దాని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి ఎంత బియ్య పడింది, జిఎస్టీ ఎంత పడింది, అదే విధంగా నేను తాళి చైన్ కొన్నాను కదా, దానికి హాఫ్ పార్ట్ చెప్పాను కదా, ఇందులో మిగిలిన పార్ట్ అయితే చెప్తానండి. ఇక నుంచి నా వీడియోస్ లో కూడా వ్లాగ్స్ వస్తాయండి ఖచ్చితంగా. ఒకవేళ నచ్చినట్టయితే నా వీడియోలకి లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. సో నేను ఆర్డర్ చేసి తీసుకున్న బ్యాంగిల్స్ అయితే ఇవ్వండి. యాక్చువల్గా ఇవి 24 గ్రామ్స్ ఉన్నాయి, కానీ మాకు అక్యుములేట్ అయిన గ్రామ్స్ తీసుకుందామని అయితే ఇవి తీసుకున్నాము. ఇవైతే డైలీ వేర్గా చాలా బాగా యూజ్ అవుతాయండి. ఎటువంటి చెక్కుడు ఏమీ లేదండి, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. గాజులు కూడా రెండు కలిపి ఒక్కొక్క గాజు అన్నట్టు ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇవేమీ డొల్ల కూడా కాదండి లోపల. సో ఇవి డైలీ వేర్గా యూజ్ చేసుకోవచ్చు అని తీసుకున్నామండి. యాక్చువల్గా ఇది మా వదిన బ్యాంగిల్స్. తన లాస్ట్ టైం కొనేవి అయితే కొంచెం గుచ్చుకుంటున్నాయి అన్నట్టు అన్నదని అది కూడా విరిగిపోయాయండి. ఆ విరిగిపోయిన బ్యాంగిల్స్ కూడా మీకు పాత వీడియోస్లో ఉంటాయి, లాస్ట్ వీడియోలో కూడా చూపించాను, ఒకసారి కావాలంటే చెక్అవుట్ చేయండి. సో అందుకని ఈ మోడల్ అయితే మేము తీసుకున్నామండి. ఇవి డైలీ వేర్ వేసుకున్న ఎలాగైనా విరిగిపోవు. అదేవిధంగా పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇది ఎలా అయినా గుచ్చుకోవండి. సో ఈ బ్యాంగిల్స్ అయితే ఆ విధంగా బాగా నచ్చాయి. సో ఇవి ఎంత పడ్డాయి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా ఇవైతే ఒక తులంకి కూడా వస్తాయండి. అంటే 12 గ్రామ్స్కి లాస్ట్ టైం నేను చూశాను. 12 గ్రామ్స్కి ఒక గాజు అంటూ వచ్చింది. అంటే 2 గాజులు కలిపి 12 గ్రామ్స్ అయితే బాగానే వచ్చాయి కదా. అవి కూడా ఎలాంటి వంగడం ఏం లేదండి, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో కానీ మాకు 33 గ్రామ్స్ అయితే అక్యుములేట్ అయ్యాయి కదా. మేము ఎలా చేయించుకుంటే ఇంకా స్ట్రాంగ్గా ఉంటాయి, ఇంకెప్పుడు కొనుక్కోము కదా, ఇవి లైఫ్ లాంగ్ ఉండిపోతాయి అన్నట్టు మేము ఇది చేయించుకున్నామండి. కానీ ప్రజెంట్ గోల్డ్కి అయితే ఎటువంటి గ్యారంటీ లేదండి, ఎందుకంటే ఇదంతా హెవీ మెటల్ కాదు కదా, మనం చెప్పలేము వంగిపోతాయా లేదా అనేది కూడా మనకు తెలియదు. సో ఈ యొక్క బ్యాంగిల్స్ డీటెయిల్స్ అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎవరికైనా నచ్చినట్టయితే ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవి నేనైతే మలబార్లో తీసుకున్నానండి, కానీ మనకు బయట కూడా చేయించుకోవచ్చు గోల్డ్ స్మిత్ దగ్గర. సో చాలా బాగున్నాయండి. ఎవరికైనా నచ్చినట్టయితే ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి. సో మేము గోల్డ్ డిపాజిట్ స్కీమ్ చేసామండి జూన్ 2025లో. సో మా దగ్గర ఉన్న గోల్డ్ బ్యాంగిల్స్ అయితే ఇచ్చేసాము. ఆ గోల్డ్ కాస్ట్ వచ్చేసి మనకి 9060 రూపీస్ అయితే పడిందండి మేము గోల్డ్ డిపాజిట్ చేసిన రోజు. సో మేము టోటల్గా 33.364 గ్రామ్స్ అయితే అక్యుములేట్ చేసాము. అదే అమౌంట్లో చూసుకుంటే 3,02,274.48 రూపీస్ అయితే మేము డిపాజిట్ చేసామండి. మనం ఎప్పుడైనా ఓల్డ్ గోల్డ్ ఇచ్చేటప్పుడు వాళ్ళు దాన్ని అమౌంట్లో కన్వర్ట్ చేసుకొని దాన్ని అమౌంట్గా అయితే డిపాజిట్ చేస్తారు. సో 2 బ్యాంగిల్స్ అయితే మేము ఆర్డర్ ఇచ్చామన్నాను కదా. ఆ బ్యాంగిల్స్ యొక్క గ్రాస్ వెయిట్ వచ్చేసి 16.202 గ్రామ్స్ ఒకటి, అదేవిధంగా 16.199 గ్రామ్స్ ఒకటి అయితే అయ్యిందండి. సో 16.202 గ్రామ్స్కి మేము చూసుకుంటే 9060 రూపీస్ వేసుకుంటాం, 1,46,790 రూపీస్. ఈ 9,060 రూపీస్ ఎందుకు వేసామంటే మేము అదే రేటుతో ఇచ్చాము కాబట్టి. సో ఇది చూసుకుంటే 16.199 ఇంటూ 90.60 చూసుకుంటే 1,46,762 అండి. మనకి విఏ వచ్చేసి మాకు 10.98 పడింది. అంటే యాక్చువల్గా ఇది కొనుక్కోవాలంటే విఏ వచ్చేసి 10.98 పడిందండి. సో అమౌంట్లో చూసుకుంటే 16.202 ఇంటూ మనకి విఏ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఆ రోజున్న గోల్డ్ రేట్తో అయితే క్యాలిక్యులేట్ చేస్తారండి. సో నేను వెళ్ళిన రోజు గోల్డ్ కాస్ట్ వచ్చేసి 13,390 రూపీస్. అంటే మనం చూసుకుంటే 2,16,944 రూపీస్. మనకి విఏ వచ్చేసి 23,824 రూపీస్. అలానే జిఎస్టీ వచ్చేసి 5,118 రూపీస్. సో ఇక్కడ మనకి ఇక్కడ విఏ చూసుకుంటే గ్రామ్స్లో కొంచెం అటు ఇటు తేడా ఉంటుంది కదండి. సో నాకు మినిమల్ తేడా ఒక
3 గ్రామ్స్ అంటే 0.003 గ్రామ్స్ అయితే తేడా వచ్చింది. సో అమౌంట్లో చూసుకుంటే 16.199 ఇంటూ 13,390 చూసుకుంటే 2,16,904 రూపీస్. అదే విఏ చూసుకుంటే 23,816 రూపీస్ అయితే అవుతుందండి. జిఎస్టీ వచ్చేసి 5,117. సో టోటల్గా చూసుకుంటే 1,46,790 ప్లస్ 23,824 రూపీస్ విఏ ప్లస్ జిఎస్టీ చూసుకుంటే 5,118 రూపీస్. టోటల్గా చూసుకుంటే 1,75,732 రూపీస్ అండి. అదే 1,46,762 ప్లస్ 23,816 ప్లస్ 5,117 చూసుకుంటాం 1,75,695 రూపీస్. టోటల్గా చూసుకుంటే 3,51,427 రూపీస్ అండి. సో నాకు వచ్చింది నేను 33 గ్రామ్స్ చేస్తే నాకు 32 గ్రామ్స్లోనే చేశారండి. సో ఇంకో ఎక్స్ట్రా 1 గ్రామ్ అయితే నాకు మిగిలింది. సో మేము జీబీపీ అడ్వాన్స్ ఉంది కదా, అంటే గోల్డ్ పర్చేస్ ప్లాన్ అడ్వాన్స్ ప్లాన్ ఇది వచ్చేసి 3,02,274 రూపీస్ మీకు స్టార్టింగ్లో చెప్పాను. దానికి డిస్కౌంట్ వచ్చేసి ఈ మొత్తం అమౌంట్కి మనకి 18% వరకు విఏ డిస్కౌంట్ అవుతుంది కదా, దాని అమౌంట్ వచ్చేసి 57,758 రూపీస్ అండి. అంటే టోటల్గా వచ్చేసి 3,60,033 రూపీస్. అంటే నేను ఎంత అమౌంట్తో అయితే నేను ఆ రోజు గోల్డ్ అయితే తీసుకోవచ్చు. సో నేను అదే రోజు తాళి చైన్ తీసుకున్నాను కదా, దాని ఆ రోజు కాస్ట్ వచ్చేసి 13,390 రూపీస్. వెయిట్ విషయానికి వస్తే 28.146 గ్రాస్ వెయిట్, నెట్ వెయిట్ వచ్చేసి 27.666 గ్రామ్స్. సో చూసుకుంటే 13,239 మాకు ఆ రోజు 390, కానీ మాకు ఎందుకో డిస్కౌంట్లో 13,239 అయితే వేశారండి, ఎందుకంటే మాకు తెలిసిన సేల్స్ పర్సన్ ఉండడం వల్ల. సో 27.666 గ్రామ్స్ చూసుకుంటే 3,66,270 రూపీస్. దానికి విఏ వచ్చేసి 43,775 రూపీస్. ఈ విఏ అమౌంట్కి వచ్చేసి 13,090 రూపీస్కి అయితే వేశారండి. జిఎస్టీ కూడా 3%. సో నేను ఓల్డ్ తాళి చైన్ ఇచ్చాను అన్నాను కదా, దాని గ్రామ్స్ వచ్చేసి 21.880 గ్రామ్స్ అండి. గోల్డ్ కాయిన్స్ ఇచ్చాను అన్నాను కదా, అవి నేను యాక్చువల్గా 5 గ్రామ్స్ అయితే 24 క్యారెట్స్ ఇచ్చానండి. ఆ 24 క్యారెట్స్ అమౌంట్లో చూసుకొని వాళ్ళు 22 క్యారెట్స్లో అయితే కన్వర్ట్ చేశారు. 5.448 గ్రామ్స్ అండి. టోటల్ స్టోన్ కాస్ట్ వచ్చేసి టోటల్ చైన్ కాస్ట్ వచ్చేసి గ్రామ్స్లో చూసుకుంటే 27.308 గ్రామ్స్. అదే అమౌంట్లో చూసుకుంటే 3,65,654 రూపీస్ అండి. స్టోన్ వెయిట్ వచ్చేసి 0.480 క్యారెట్. గోల్డ్ కాస్ట్ చూసుకుంటే 3,66,277 ప్లస్ 43,775 వచ్చేసి మనకి విఏ అండి. 1848 వచ్చేసి జిఎస్టీ చూసుకుంటే 1848 వచ్చేసి ఇది స్టోన్ కాస్ట్ అండి. 4,11,901 రూపీస్. సో దీనికి మనం 3% జిఎస్టీ పే చేయాలి. సో నేను ఇప్పుడు మీకు బిల్లులో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో గోల్డ్ ఆర్నమెంట్ బ్యాంగిల్స్ అని ఉంది కదా, 16.202 గ్రామ్స్ 9059 రూపీస్ గోల్డ్ రేటు. విఏ వచ్చేసి 12% ఆఫ్టర్ డిస్కౌంట్ 10%. సో విఏ వచ్చేసి 23,824. గోల్డ్ కాస్ట్ వచ్చేసి 1,46,788 రూపీస్. 1,70,612 రూపీస్. ఇది ఒక బ్యాంగిల్ కాస్ట్. అదేవిధంగా ఇంకో బ్యాంగిల్ కాస్ట్ వచ్చేసి 1,70,581 రూపీస్ అండి. సో ఇప్పుడు నాకు తాళి చైన్ అని చెప్పాను కదా, ఇది 27.666 గ్రామ్స్. నేను చెప్పాను కదా, యాక్చువల్గా గోల్డ్ రేట్ అయితే నాకు కొంచెం తగ్గిందండి. 13,390 రూపీస్ది నాకు వచ్చేసి 13,239 రూపీస్ అయితే పడింది. అంటే దగ్గరగా గ్రామ్ దగ్గర 150 రూపీస్ అయితే తగ్గిందండి. సో దాని విఏ పర్సెంట్ వచ్చేసి 43,775 రూపీస్. ఈ విఏ 11.82% విఏ వచ్చేసి మనకి 13,390 రూపీస్తోనే క్యాలిక్యులేట్ చేస్తారండి. అలానే గోల్డ్ కాస్ట్ వచ్చేసి 27.666 ఇంటూ 13,239 రూపీస్ చూసుకుంటే 3,66,277 రూపీస్. అదేవిధంగా స్టోన్ కాస్ట్ వచ్చేసి
1846 రూపీస్ అండి. సో టోటల్గా చూసుకుంటే 4,11,901 రూపీస్ అయితే అయ్యింది. సో ఇప్పుడు నేను అమౌంట్ నాకు అడ్వాన్స్ ఉంది కదా 3,60,033 రూపీస్ అండి. నేను జీపీపీ అడ్వాన్స్ అన్నాను కదా. సో టోటల్గా ఇవి చూసుకుంటే మనకి 7,53,095 రూపీస్ అండి. మనకి ఈ ట్యాక్స్ జిఎస్టీ చూసుకుంటే 11,296, 1.50% వచ్చేసి స్టేట్, 1.50% వచ్చేసి సెంట్రల్ కదా. సో 11,296 ప్లస్ 11,296. సో టోటల్ వాల్యూ చూసుకుంటే 60 గ్రామ్స్కి నెట్ వెయిట్కి వచ్చేసి 7,75,687 రూపీస్ అండి. సో ఇక్కడ నాకు 3,60,033 రూపీస్ టోటల్ అడ్వాన్స్ అయ్యింది కదా మనకి. సో అది తీసేస్తే మనకి వచ్చేసి 4,15,654 రూపీస్ అండి. కానీ నేను 28 గ్రామ్స్ అక్యుములేట్ చేశాను కదా, దాని అమౌంట్ కూడా ఇందులో నుంచి తీసేయాలి. సో నేను కట్టాల్సిన అమౌంట్ మిగిలిన అమౌంట్ వచ్చేసి 4,15,654 రూపీస్ మైనస్ నేను గోల్డ్ ఇచ్చాను కదా, అమౌంట్ వచ్చేసి 3,65,654 రూపీస్ అండి. సో ఈ రెండు మైనస్ చేస్తే 50,000 అయితే నేను పే చేశానండి. సో మీకు చెప్పాను కదా 70,000 పే చేయాల్సింది 50,000 పే చేశానని. దీని కొరకే ఇందులో వచ్చేసి నేను ఓన్లీ విఏ ప్లస్ జిఎస్టీ వరకే పే చేశానండి. ఆ విఏ కూడా నాకు లాస్ట్ టైం బ్యాంగిల్స్లో 1 గ్రామ్ మిగిలింది కదా, అందులో కట్ అయిపోయిందండి. అదేవిధంగా ఆ బ్యాంగిల్స్కి జిఎస్టీ, దీనికి జిఎస్టీ కలిపి నేను టోటల్గా పే చేయాల్సి వచ్చింది. సో నేనైతే కొంచెం బెనిఫిట్ పొందానండి. ఎందుకంటే 150 రూపీస్ అయితే తగ్గింది గ్రామ్ రేటు మీద. సో 150 రూపీస్ ఇంటూ నేను 27 గ్రామ్స్ అక్యుములేట్ చేశాను కదా, ఈ అమౌంట్ అయితే నాకు తగ్గినట్టేనండి. గ్రామ్ రేట్ అయితే నాకు తగ్గే వేశారు. సో టోటల్గా ఎలా చూసుకున్నా 4,000 వరకు అయితే నాకు తగ్గిందండి. సో నేనైతే బెనిఫిట్ పొందానని అనుకుంటున్నాను. సో అందుకే నేనైతే ఒక 50,000 వరకు పే చేశానండి. యాక్చువల్గా ఫస్ట్ అయితే 70,000 వరకు పే చేయాల్సి వచ్చును, కానీ వాళ్ళు ఇలా డిస్కౌంట్ ద్వారా ఇలాగ అన్నీ తీసేయగా నాకు 50,000 వరకు అయితే పే చేశానండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఫస్ట్ వచ్చేసి 65,000 ఇలా పే చేయాల్సి వస్తుందని అన్నారు. సో నేను ఇన్ని గ్రామ్స్ ఇచ్చేసి మళ్ళీ ఎక్స్ట్రా పే చేయాల్సి వచ్చిందని చాలా ఫీల్ అయ్యాను. యాక్చువల్గా డిపాజిట్ చేసేద్దాం అనుకున్నాను, కానీ తాళి చైన్ కదా చేయలేకపోయాను. సో ఆ మోడల్ కూడా చూపించాను కదా, సో అందుకే నేను ఇంకెందుకులే అనేసి తీసేసుకున్నాను. బాగానే తగ్గింది కదా అన్నట్టు. యాక్చువల్గా అది వచ్చేసి మా మ్యారేజ్ డేకి మా హస్బెండ్ కొంచెం అమౌంట్ అయితే దాచారండి, నాకు ఏదో ఒకటి కొందామని. సో ఆ 50,000 అనేది అందులో వేస్తారు. ఇంకొంచెం అమౌంట్ అయితే ఉంది. మా మ్యారేజ్ డే అయిపోయింది, కానీ ఇంటి పని చేయించుకోవడం వల్ల నేను ఎటువంటి ఆర్నమెంట్ అయితే కొనుక్కోలేదండి. నేను ఎందుకు ఇంటి పని చేయించుకున్నాను అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. అదేవిధంగా మా ఇంటీరియర్ వర్క్ ఎలా జరిగింది అనేది మీకు చూపిస్తానండి. ఈసారి పూజ గది అనేది మేము చాలా ఎక్కువ కట్టుకున్నాము, అది కూడా మీకు ఎలా ఉందనేది మీకు వీడియోలో చూపిస్తాను. సో ఈ బ్యాంగిల్స్ ఎవరికైనా నచ్చినట్టయితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి, చాలా బాగుంది. నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను కూడా. సో నేను వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాను కదా, మీకు అది ఇంట్రెస్ట్ లేదో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా నేను ఎటువంటి వీడియోస్ చేయాలనేది నా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. నేను వ్లాగ్స్ చేస్తానన్నాను కదా, అవి ఇంట్రెస్టెడ్ గా ఉందో లేదో నా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అదేవిధంగా నా కిచెన్ రెన్యూవేట్ చేసామన్నాను కదా, దాని గురించి కూడా క్లియర్ గా చూపిస్తానండి నెక్స్ట్ వీడియోస్ లో. అదే మా దేవుడి గది కూడా నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా చూపిస్తానండి. సో మీకు ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.